జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను యోగాలోకి ప్రవేశించక ముందు నాలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఎక్కువగా ఉండేది. ఆర్థిక వనరు లేక విలవిల్లాడిపోయేటటువంటి వ్యక్తులను చూసినప్పుడు నా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి. ఆర్థిక అసమానతల వల్లనే ప్రపంచం అయోమయంగా, గందరగోళంగా తయారవుతుందనేది నా భావన. ఆర్థిక వనరులు అందరికీ అందాయి అనుకోండి, అసలు భగవంతుడి యొక్క అవసరం లేదు, ఆధ్యాత్మిక మార్గం యొక్క అవసరం కూడా లేదు కదా. సమస్యలు ఉత్పన్నమైనప్పుడే అందరూ భగవంతుని గురించి ఆలోచిస్తారు. ఎవరు పరిష్కరించలేని, నివారించలేనటువంటి సమస్యలు ఉత్పన్నమైనందువల్లనే మానవుడు భగవంతుని గురించి అన్వేషణ చేశాడు. భగవంతుని అడ్డం పెట్టుకొని ఉపశమనం పొందటం కోసం ప్రయత్నం చేశాడు. కానీ అసలు లోపం ఎక్కడుందో ఆలోచించారా? నాగరికత పరిణామ క్రమంలో మానవుడు ప్రకృతికి దూరమై ప్రకృతిని సర్వనాశనం చేస్తూ, ప్రకృతికి వెలకట్టి అమ్ముకుంటూ, కొనుక్కుంటూ, ఆర్థిక లావాదేవీలను పెంచుకుంటూ, చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకొని సత్యాన్ని, ధర్మాన్ని పూర్తిగా విస్మరించినందువలనే సమస్యలు వచ్చాయి. అతనిలో అరిషడ్ వర్గాలు ప్రకోపించాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యాలు తారాస్థాయికి చేరాయి. అశాంతి పెరిగింది, అసంతృప్తి పెరిగింది, ఆవేశం పెరిగింది, అంతరంగం పూర్తిగా కలుషితమైంది. అటువంటి దుర్భర పరిస్థితుల నుండి తనను తాను రక్షించుకోవటం కోసమే ఈ ఆధ్యాత్మిక మార్గం బహిర్గతమైంది. ఆధ్యాత్మిక మార్గం అనేది అవసరం లేనప్పుడే బహిర్గతమైంది. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు బహిర్గతమైంది. అప్పుడు సమస్యలు లేవు అసలు. అప్పుడు భగవంతుడి యొక్క అవసరం లేదు, ఆత్మ యొక్క అవసరం కూడా లేదు, లోతైనటువంటి పరిశోధన చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. భావితరాలకు అవసరం అవుతుందనే భావనతోటి ప్రకృతి కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తుల ద్వారా దాన్ని బహిర్గతం చేసింది. అయితే ఒక విషయం చెప్పండి, ప్రకృతి అందరి కోసమా, కొందరి కోసమా? భూమండలంలో ఎంత జీవరాశి ఉందో అంత జీవరాశికి సరిపడా ప్రకృతి ఆహారాన్ని అందిస్తుంది కదా. అన్ని జీవజాతులు కూడా ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించి ఆహారాన్ని సమకూర్చుకొని ప్రశాంతంగా జీవిస్తున్నాయి కదా. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతి కానుకగా అందిస్తున్నాయి కదా. మరి మానవుడు ఎక్కడ పొరపాటు చేశాడు? కొంచెం ఆలోచించండి. మానవుడు ప్రకృతికి విరుద్ధంగా జీవించడం మొదలుపెట్టాడు. ప్రకృతి వనరులను దోచుకొని దాచుకోవటం ప్రారంభించాడు. దానికి చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకున్నాడు. పెట్టుబడిదారీ వ్యవస్థను తయారు చేసుకున్నాడు. కష్టపడకుండా, చెమట పోయకుండా, బట్ట నలగకుండా వనరులు సమకూర్చుకొని తరతరాలు అనుభవించాలనేటటువంటి దురుద్దేశంతో దోపిడికి ఆజ్యం పోశాడు. ఇవాళ మానవుడినే దోచుకుంటున్నాడు కదా. సత్యం అడుగంటిపోయింది కదా. ధర్మం కాలరాయబడింది కదా. చట్టం, న్యాయం రూపొందించబడింది కదా. ఆస్తి హక్కు అంటున్నారు, సంపద హక్కు అంటున్నారు, సంపాదన హక్కు అంటున్నారు. ఇదంతా ఏమిటి? నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందు ప్రపంచ పనితీరు గురించి ఈ కోణంలో విశ్లేషించుకున్నాను. ఎట్లా? ప్రకృతి వనరులను కొంతమంది దోచుకుంటున్నారు కాబట్టి ఆ దోపిడిని అరికట్టగలిగితే
ప్రపంచం సుభిక్షంగా ఉంటుందనేటటువంటి భావనతోటి కమ్యూనిజం వైపుకు ఆకర్షింపబడ్డాను. ఎప్పుడైతే కమ్యూనిజం వైపుకి వెళ్ళానో నా ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. ఎట్లా? పెట్టుబడిదారు వర్గాన్ని పూర్తిగా తుదముట్టించాలనే భావన కలిగింది. పేదల పట్ల కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు పెరిగాయి. అతి సరళమైనటువంటి సామాన్యమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలనే భావన కలిగింది. ఇదంతా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించకముందు నాలో కలిగినటువంటి భావనలు. అందుకే నేను ఆధ్యాత్మిక మార్గం వైపుకు ఆకర్షింపబడలేదు. సరళమైన జీవితాన్ని గడుపుతున్నాను కాబట్టి నాకు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. కానీ జబ్బులు తొలగిపోవాలి, ఆరోగ్యాన్ని పొందాలనేటటువంటి భావనతోటి నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను. ఎన్నుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మార్గం చాలా గొప్పది. భౌతిక కమ్యూనిజం అనేది సాధ్యం కాదు. ఆధ్యాత్మికంగా సమానత్వం అనేది సాధ్యమవుతుంది. ఫిజికల్ ఈక్వాలిటీ సాధ్యం కాదు. కానీ ఆత్మస్థితికి వెళితే అంతా భగవంతుని మయమే అనేటటువంటి భావన కలిగితే అక్కడ ఏకత్వం సిద్ధిస్తుంది. భిన్నత్వానికి అవకాశమే ఉండదు కదా. కాబట్టి నేను అనుసరించినటువంటి విధానం నాకు ఎలా ఉపయోగపడిందో ఒకసారి విశ్లేషించుకోండి. ఇవాళ ప్రపంచం అంతా ధనం మత్తులో ఉంది. ధనాన్ని అవసరానికి మించి సేకరించుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా ఆరోగ్యంగా ఉంటున్నారా? లేదే. ఒకవైపు డబ్బులు వస్తున్నాయి, మరొకవైపు జబ్బులు వస్తున్నాయి కదా. జబ్బులు వస్తున్నప్పుడు డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ జబ్బులు పోవట్లేదు కదా. ఎందువల్ల? దోపిడీ చేసేటటువంటి వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? దానం చేసేటటువంటి వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? సుఖపడే వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది? కష్టపడే వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటే అంతరంగం ఎలా ఉంటుంది? ఆర్థిక వనరుల కొరత ఉంటే అంతరంగం ఎలా ఉంటుంది? ఆలోచించండి. పేదవాళ్ళలో బాహ్యంగా పేదరికం కనిపిస్తుంది, కానీ లోపల ఐశ్వర్యం ఉంటుంది. అతి సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగించే వాళ్ళే ఆధ్యాత్మికతలో పరిణతి చెందుతారు. ఖరీదైన జీవితానికి అలవాటు పడి, సుఖానికి అలవాటు పడి, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి జబ్బులు తెచ్చుకొని ఆ జబ్బులు తొలగించుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గానికి వచ్చిన వాళ్ళు పరిణతి చెందలేరు. ఎందువల్లంటే సైకాలజీ మారటం లేదు కదా, ఆలోచన విధానం మారటం లేదు కదా. ఆలోచన విధానం మారకుండా అంతరంగం ఎట్ట శుద్ధి అవుతుంది? ఒకసారి ఆలోచించండి. జీవుడు మారితే జీనులు మారుతాయి. జీవుడు నెగిటివ్గా ఉంటే జీనులు బలహీనంగా ఉంటాయి కదా. జీవుడు పాజిటివ్గా ఉంటే జీనులు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి కదా. చాలామంది ఏమనుకుంటున్నారంటే డబ్బులు సంపాదించే వాళ్ళు అదృష్టవంతులని, జీవితాన్ని అనుభవించేటటువంటి వాళ్ళే జీవితాన్ని ఉపయోగించుకుంటున్నారని, వాళ్ళు అదృష్టవంతులు అనేటటువంటి భావంతో అసూయపడుతున్నారు. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. పేదరికం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆధ్యాత్మికత ఉంటుంది. ఐశ్వర్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భౌతికవాదం ఉంటుంది, శారీరక సుఖం ఉంటుంది. డబ్బులు దేనికి? సుఖపడటానికేగా, ఆనందంగా జీవించడానికి కాదుగా. సుఖపడే వ్యక్తి ఆనందాన్ని పొందలేడు కదా. ఆనందంగా జీవించే వ్యక్తి సుఖానికి అతీతంగా ఉండగలుగుతాడు కదా. కాబట్టి ఏది గొప్ప ఆలోచన,
ఏది గొప్ప జీవితం? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఆలోచించండి. మనం ఎంతప్పటికీ డబ్బు 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 అని పరుగులు తీస్తున్నాం కానీ అవసరానికి మించి ధనం సమకూరటం అనేది చెడు కర్మ ఫలం అనే విషయాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఆర్థిక వనరుల కొరత ఉన్నా చెడు కర్మ ఫలమే, ఆర్థిక వనరులు ఎక్కువగా ఉన్న చెడు కర్మ ఫలమే. అవసరం లేకుండా పరిమితంగా ఆర్థిక వనరులుంటే, సరళమైనటువంటి జీవన విధానం ఉంటే, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటే, సేవా తత్పరత ఉంటే, సమాజంలో చొచ్చుకుపోయే మనస్తత్వం ఉంటే, హృదయ మట్టం వికసిస్తే, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటే అదంతా సంపదే కదా. పర్సనాలిటీ ఉన్నతంగా ఉంటే చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది కదా. పర్సనాలిటీ బలహీనంగా ఉంటే చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా వైఫల్యం చెందుతుంది కదా. డబ్బు వల్ల పర్సనాలిటీ పెరగదు, తగ్గుతుంది. అధికారం వల్ల పర్సనాలిటీ పెరగదు, తగ్గుతుంది. కీర్తికాంక్ష, గుర్తింపు కాంక్షలు ఉంటే పర్సనాలిటీ బలహీనంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మానసికంగా ఎదగనటువంటి బలహీనులే డబ్బు కోసం పరిగెత్తుతూ ఉంటారు. నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత కమ్యూనిజం అనేది కరిగిపోయింది. పేదవాళ్లే అదృష్టవంతులు, శ్రామికులే అదృష్టవంతులు, కష్టజీవులే అదృష్టవంతులు, రైతులే అదృష్టవంతులు, రైతు కూలీలే అదృష్టవంతులు. కష్టపడి పనిచేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతూ ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన ఐశ్వర్యం మరొకటే ఉంది. ఎప్పుడైతే అభద్రతా భావం పెంచుకొని డబ్బు కోసం పరుగులు తీస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని, కృత్రిమ మేధస్సును ఉపయోగించుకొని విపరీతంగా డబ్బులు సంపాదిస్తారో వాళ్ళకి డబ్బులతో పాటు తప్పనిసరిగా జబ్బులు కూడా వస్తాయి. బీపీ షుగర్ ఉండకపోవచ్చు కానీ మనసులో అభద్రత ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా, పరిమిత తత్వం ఉంటుంది కదా, స్వార్థం ఉంటుంది కదా, సంకుచిత తత్వం ఉంటుంది కదా. నా నుండి ప్రపంచానికి ఏమిటనేటటువంటి భావన తగ్గి ప్రపంచం నుండి నాకేమిటనేటటువంటి భావన పెరుగుతుంది కదా. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే డబ్బు ఉంటే చాలు, ఇంకేం లేకపోయినా పర్లేదు అనేటటువంటి భావనతోటి అందరూ కూడా డబ్బు కోసం పరితపిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా భౌతికపరమైనటువంటి అభివృద్ధి కోసం అని చెప్పి ఆర్థిక వనరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది తప్ప భౌతికపరమైనటువంటి అభివృద్ధి ద్వారా ప్రకృతి వనరులు చిన్నాభిన్నమైపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి, తరిగిపోతున్నాయి అనేటటువంటి భావన కనపట్టలేదు కదా. కాబట్టి నా కమ్యూనిజం ఏమైంది? నాకు ఆన్సర్ దొరికింది. ఎంత వస్తుందో అంత పోతుంది, ఎంత పోతుందో అంత వస్తుంది. భౌతిక సంపద పెరిగిందంటే మనసు బలహీనమవుతుంది. భౌతిక సంపద పరిమితంగా ఉంటే మనసులో మనోబలం ఉంటుంది, సమర్థత ఉంటుంది. శారీరక సుఖానికి అలవాటు పడేవాళ్ళు కానీ, ఇంద్రియాల వినోదం కోసం, విలాసం కోసం పరితపించేటటువంటి వాళ్ళు కానీ, డబ్బు కోసం ఆరాటపడేవాళ్ళు కానీ, అధికారం కోసం అరులు చాచేటటువంటి వాళ్ళంతా కూడా సృజనాత్మకతను, కళాత్మకతను అణిచివేసుకుంటారు. జీవిత చరమాంకానికి వచ్చేసరికి ఏం పోగొట్టుకున్నామని తెలుస్తుంది, అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. అప్పటికి చేతులు గాలిపోతాయి, ఆకులు పట్టుకునేటువంటి ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు భగవంతుడు కదా, నువ్వు సాక్షాత్తు భగవంతుడు అయినప్పుడు నీ కొరత ఎందుకు ఉంటుంది? ఇక ప్రకృతిని శాసించేటటువంటి అంతర్గత శక్తులు బయటకు వస్తాయి కదా, సంకల్పాలు సిద్ధిస్తాయి కదా. అంతరంగం ఖాళీ అయితే నువ్వే సాక్షాత్తు దేవుడు అవుతావు కదా. దేవుడు లోక కళ్యాణం కోసం జీవిస్తుంటే, ప్రజలందరి చేత పూజలు అందుకుంటూ ఉంటే అతని జీవితం ధన్యమవుతుంది కదా. జీవితానికి అర్థం, పరమార్థం చేకూరుతాయి కదా. ఆలోచించండి. కాబట్టి నా ఆధ్యాత్మిక పరిణతి వెనుక
ఎంత లోతైనటువంటి ఆలోచన విధానం ఉందో ఒకసారి అంచనా వేయండి. నేను మరొకసారి చెప్తున్నా, నేను అనుసరించినటువంటి విధానం ప్రతిది కూడా నా జీవితానికి అన్వయించబడింది, తర్వాత ప్రపంచానికి అందించబడింది. శిక్షణా తరగతులని ఉచితంగా ఎందుకు అందిస్తున్నాం ఆలోచించండి. ఆర్థిక వనరు లేకపోయినా పర్లేదు, కానీ చేతులు జాపి అడుక్కోకూడదు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయనుకోండి, కట్టడాల మీద దృష్టి ఉంటుంది, సంస్థను విస్తరింపజేయాలనే ఆలోచన ఉంటుంది, ప్రకృతి వనరులను పతనం చేయటం జరుగుతుంది. అది సంస్థ ఉపరితలంలో డెవలప్ అవుతుంది, కానీ అంతరంగంలో మాత్రం అది బలహీనపడుతుంది. పరిణతి చెందినటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఎవరు కూడా బిల్డింగుల కోసం, కట్టడాల కోసం పరితపించరే. అందుకే నేను శిక్షణా తరగతులన్నీ ఉచితంగా అందిస్తున్నాను. ఎందుకు ఉచితం అంటున్నానంటే, చేతులు జాపాల్సిన అవసరం ఏమిటి? ధనవంతుడు ఉన్నదిస్తాడు, పేదవాడు ఆశీర్వదించి వెళ్తాడు కదా, నా యోగక్షేమాలు కోరుకొని వెళ్తాడు కదా, నాకు ఆయుష్ పెరగాలని కోరుకుంటాడు కదా, నా జీవితం నందనవనం కావాలని ప్రార్థిస్తాడు కదా, నన్ను మనస్ఫూర్తిగా గౌరవిస్తాడు కదా, ప్రేమిస్తాడు కదా, నా పురోభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తూ పూజలు చేస్తాడు కదా. అదంతా సంపదే కదా. కాబట్టి పంచభూతాలను, వృక్షాలను, జంతువులను, సాటి మానవులను అందరినీ ప్రేమించే స్థితి వస్తే, అందరిలో దివ్యత్వాన్ని చూడగలిగితే, ఇంకా ప్రత్యేకంగా ఆర్థిక వనరుల కోసం ఆరాటపడాల్సిన అవసరం ఏంటి? కాబట్టి నా జీవన విధానం ఎలా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కొద్దిగా ఆలోచించుకోండి. నేను పుస్తకాలు చదివో, ఎవరి ప్రసంగాలు వినో, ఎవరిచ్చేటటువంటి సందేశాలని బట్టి బిట్టో ప్రచారం చేయటంలే. నా జీవితాన్నే చూపిస్తున్నాను. నా జీవితమే నా సందేశం. జీవితం ఒక రకంగా, సందేశం మరొక రకంగా ఉంటే అది ఆత్మవంచన అవుతుంది కదా. జీవితాన్ని సందేశంగా మార్చుకుంటే అంతకు మించినటువంటి అదృష్టమే ఉంది. కాబట్టి ఆనాడు నేను ఆచరించినటువంటి కమ్యూనిజం ఈనాడు నాకు నిజమైంది. దాన్ని నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. పేదవాళ్ళని గుండెల్లో పెట్టుకొని పూజించవచ్చు. ధనవంతులు అవసరమైతే గురువుజనులు కొంటారు. ధనం కోసం పరితపించే గురువులు గురుపీఠానికి కళంకం తెస్తారు. నేను ఏనాడు డబ్బు గురించి ఆలోచించలేదు. ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నాయి కాబట్టి నాకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరిగింది. పుష్కలంగా డబ్బులుంటే నేను డెవలప్మెంట్ మీద దృష్టిని కేంద్రీకరించి ఆధ్యాత్మికంగా బలహీనపడేవాడిని కదా. కాబట్టి బిడ్డలారా, నా కమ్యూనిజాన్ని నేను జీవితానికి అన్వయించుకొని ఆధ్యాత్మికంగా పరిణతి చెందాను. కాబట్టి నేను అనుసరించిన విధానాన్ని మీరు కూడా అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.